హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీచర్ డ్రీమ్ విత్ హౌస్ వైఫ్. సో టెట్ రాస్తున్న వాళ్ళందరికీ, టెట్ ఆస్పిరెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ గైస్. అండ్ ఇప్పుడు టెట్ రాస్తున్నారు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూడండి, ఇప్పుడు ఎవరైతే కొత్తగా టెట్ రాస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ రాసి స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. ఈ కొంచెం ఉన్న టైంలో కొత్త టాపిక్స్ ఏవి చదవకండి, ఓకేనా? ఈ కొంచెం ఉన్న టైంలో కొత్త టాపిక్స్ ఏవి చదవకండి. అండ్ సిడిపి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇందులో మనకు తరోగా వచ్చే టాపిక్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసి తెలుస్తుంది కదా. సో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు ఒకసారి చదవడానికి ప్రయత్నం చేసుకోండి. అదేవిధంగా ఇంకా ఎగ్జామ్ 1 వీక్ ఉంది కాబట్టి ఎవరైతే మార్నింగ్ సెషన్లో ఉన్నారో హాల్ టికెట్స్ అయితే తీసుకోండి. ఐడి ప్రూఫ్ అంటే ఆధార్, పెన్ ఇలాంటివి సిద్ధం చేసుకోండి. మీకు అనిపించవచ్చు ఏంటి ఇవి కూడా చెప్తారా అని. కాకపోతే ఏంటంటే మార్నింగ్ సెషన్ వాళ్ళకి హడావిడి ఉంటుంది కాబట్టి ఇలాంటి హడావిడి ఉండొద్దు అని అనుకుంటే ముందే తీసుకొని, ఇవి కూడా ఇంపార్టెంట్. సో వీటిని రెడీగా చేసుకోండి. సో అందుకే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే ఇంకా లేట్ నైట్స్ ఉండకండి. ఇంతవరకు ఏదైతే చదివారో దాన్ని రివైజ్ చేస్తూ ఉండండి. అండ్ కాన్సన్ట్రేషన్ ఇంకా బాగా ఉండాలంటే బెస్ట్ స్లీప్ అయితే అవసరం కనుక సో లేట్ నైట్స్ అయితే ఉండకండి. అండ్ ఏవైతే టఫ్ క్వశ్చన్స్ ఉంటాయో వాటిని చూసి అస్సలు భయపడకండి, ఎందుకంటే ఈజీగా అనిపించినవి ఫస్ట్ చేయండి. నెక్స్ట్ ఏవైతే హార్డ్గా ఉన్నాయో వాటిని చేయడానికి అంటే తర్వాత ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మనకి 150 క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా క్వశ్చన్ని కేర్ఫుల్గా చదవడం అలవాటు చేసుకోవాలి. మనందరం ఇంక్లూడింగ్ విత్ మీ ఆల్సో మనం తెలిసిన క్వశ్చన్కే రాంగ్ ఆన్సర్ పెడుతున్నాము, ఎందుకంటే మనకి ప్రాపర్ రివిజన్ అనేది లేదు కాబట్టి మనం రాంగ్ ఆన్సర్ పెడుతున్నాం. కాబట్టి రివైజ్ చేసుకోండి, కొత్త టాపిక్స్ అస్సలు చదవద్దు. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఏంటి టెట్కే ఇంతలా చెప్తున్నారు అని అంటే, మనం టీచర్గా అపియర్ అవ్వాలంటే టెట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ కాబట్టి. అండ్ ఇందులో వచ్చే ప్రతి ఒక్క మార్క్ రేపు మనకి డిఎస్సిలో డిసైడ్ చేస్తుంది జాబ్ని. సో అందుకే టెట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసినంతవరకు. సో అందుకే చెప్తున్నాను, టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఒక్క క్వశ్చన్ దగ్గర టైం వేస్ట్ అస్సలు చేయొద్దు. అండ్ నెగిటివ్ థాట్స్ అస్సలు వద్దు. బీ కాన్ఫిడెంట్. అండ్ ఎవరైతే టెట్ రాస్తున్నారో ఆల్ ద బెస్ట్ గైస్. మార్క్స్ డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ ఎవరైతే క్వాలిఫై కాలేదో క్వాలిఫై అవ్వడానికి 100% ఎఫర్ట్ పెట్టి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఏమైనా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్స్ టైంలో ఉంటే పక్కా అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత మన ఛానల్ నుంచి మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి, ఓకేనా? ఆల్ ద బెస్ట్. టెట్ రాస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.